సిద్ధు, స్వాతి ప్రిపేర్ అవ్వు. ఈరోజు రాత్రికి నాకు కాబోయే మిస్ అయిన నీ మొగుడుతో నీకు శోభనం. అయ్యో సార్, మీరు తిన్న క్యారేజ్ మీ ఇంటిది కాదు, మరి మన కంపెనీలో కొత్తగా జాయిన్ అయిన సూపర్వైజర్ది. 2 క్యారేజీలు ఒకేలా ఉండడం వల్ల మారిపోయాయి. అవునా? ఆవిడెవరో గాని అచ్చం రోజులాగే వంట చేసింది. ఇది గాని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలిగితే బిజినెస్ ట్రేడ్ లో మన కంపెనీ పేరు స్టాండ్ అయిపోతుంది. అది కరెక్టే సార్, కానీ మన ఫినిషింగ్ మిషనరీ మీద వర్క్ చేయడానికి కావాల్సిన పర్ఫెక్ట్ టెక్నీషియన్ ఇంకా దొరకలేదు సార్. అదేంటి, మన జాబ్స్ కి ఇంటర్వ్యూస్ చేశారు కదా? కానీ అప్పుడు ఓన్లీ సూపర్వైజర్ పోస్టులకు మాత్రమే క్యాండిడేట్స్ వచ్చారు. ఆ టెక్నీషియన్ పోస్టుకి ఎవరు రాలేదు సార్. ఆ సూపర్వైజర్ కి ఈ వర్క్ తెలీదా? ప్రస్తుతం ఆవిడకు మాత్రమే ఆ మిషనరీ మీద వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ ఉంది సార్. కానీ ఆవిడ ఒక్కరు, మిషనరీస్ ఏమో 10 ఉన్నాయి. ఆవిడ గారు చేయగలరో లేదో సార్. ఏమో, అదంతా నాకు తెలియదు మేనేజర్ గారు. నేను వాళ్ళకి మాట చెప్పేశాను. చేయకపోతే నా బిజినెస్ రెప్యుటేషన్ మొత్తం ఈ ఒక్క డీల్ వల్ల పడిపోతుంది. లేదు సార్, అలా జరగదు సార్. నేను ఆవిడతో మాట్లాడతాను. ఆవిడ చేయగలుగుతుందనే నమ్మకం నాకుంది సార్. సరే, మీరు వెళ్ళి వర్క్ స్టార్ట్ చేయండి, మనకు అసలే టైం లేదు. అలాగే సార్. ఇదేంటి, నేను డీల్ ఒప్పేసుకున్నాను, ఇప్పుడు మేనేజర్ గారు ఈ విషయం చెప్పారు. ఏంటి ఇప్పుడు అనుకున్న వర్క్ అవుతుందా లేదా? నో, అవ్వకపోతే నా తల తీసేసినట్టు అయిపోతుంది. ఇంతకాలం నేను జాగ్రత్తగా కాపాడుకున్న నా పేరు పడిపోతుంది. నో, అలా జరగకూడదు. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? మేడం, చెప్పండి సార్. మన కంపెనీకి పెద్ద డీల్ వచ్చింది మేడం. రేపటికల్లా 10 కంటైనర్స్ డెలివరీ ఇవ్వాలి. అలాగే సార్, తప్పకుండా. కానీ మేడం, ఆ ఫినిషింగ్ మిషనరీస్ కి టెక్నీషియన్స్ లేరు కదా, ఎలా? నాకు ఒక 10 మంది టెంపరీ వర్కర్స్ ని ప్రొవైడ్ చేయండి. వాళ్ళతో నేను వర్క్ చేయిస్తాను. అవుతుందా మేడం? నన్ను నమ్మండి సార్. ఏమో మేడం, నాకు ఈ విషయం ఎండి గారు చెప్పినప్పటి నుంచి కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నాను. చూడండి సార్, సర్ప్రైజ్ న్యూస్లో ఉన్నప్పుడు షాకింగ్ గా అనిపించడం సహజం. అలా అని టెన్షన్ గా కూర్చుండిపోతే పని జరుగుతుందా? ఎండి గారు డీల్ ఒప్పుకున్నారు, అది మార్చలేం. ఇప్పటికిప్పుడు టెక్నీషియన్స్ దొరకరు, అది మార్చలేం. ఇక మిగిలింది ఒకే ఒక దారి. మన మీద మనం నమ్మకం పెట్టుకుని ఆ దారిలో వెళ్లి ఆ వర్క్ చేయాల్సిందే గాని చేతులు కట్టేసుకుని కూర్చుంటే పని ఫినిష్ అవ్వడం కాదు కదా, స్టార్టే అవ్వదు. ప్లీజ్ అండి, మీరు నాకు ఒక 10 మందిని మినిమం వర్క్ తెలిసిన టెంపరీ వర్కర్స్ ని తీసుకురండి. నేను వర్క్ స్టార్ట్ చేస్తాను. ఓకే మేడం, ఓకే.
లక్ష్మి ఏమైందండి? లక్ష్మి రోసి అమ్మా ఏమైందమ్మా? ఏదైనా కలొచ్చిందా? కళ కలే. రోసికి ఏమీ జరిగి ఉండదు, ఏమీ జరగకూడదు. లక్ష్మి రోజుకేం కాదు, నువ్వే కంగారు పడకు. లేదు చల్సారి గారు, చాలా భయంకరమైన పీడకలది. నిజంగా నా కళ్ళ ముందు జరిగినట్టే ఉంది. ఆంటీ, అమ్మ కష్టంలో ఉంది కాబట్టి మనకు అలాంటి కళ్ళే వస్తాయి. మీరు అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. రోసీకి ఏదన్నా జరిగిందేమో అని నా గుండె కొట్టుకుంటుంది భార్గవి. రోసీని వెంటనే చూడాలనిపిస్తోంది. అమ్మా, అత్తయ్యని చూసి కూడా తను బాధపడుతుందని కలుసుకోకుండా వచ్చేశాం. మరి మళ్ళీ అక్కడికి ఎలా వెళ్తామమ్మా? కనీసం ఒక్కసారి మాట్లాడతామన్నా రోసీ నంబర్ కూడా లేదు. రోసీ లక్ష్మి ఏమీ ఆలోచించు, పడుకో. మేడం, నిజంగా మీరు వండర్ లేడీ మేడం. అనుకున్నది సాధించారు. యు ఆర్ డన్ వెరీ వెల్ మేడం. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ డెలివరీ కూడా వెళ్ళిపోయింది మేడం. మేడం 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 మేడం
సార్ ఫోన్ కలవట్లేదంటే ఊళ్ళో సార్ లేరా, లేదంటే ఏదైనా బిజినెస్ మీటింగ్లో ఉన్నారా? సార్ ఫోను ఫ్లైట్ మోడ్లో పెట్టుంటారు. ఇప్పుడు ఈ విషయం మేడం వాళ్ళ బంధువులకు చెప్పాలంటే మన దగ్గర ఎవరి నెంబర్ లేదే. ఇప్పుడు ఎలా? ఇవిగోండి ఆవిడ వస్తువులు. థ్యాంక్ గాడ్, దీంట్లోంచి వాళ్ళ ఇంటి వాళ్ళకి కాల్ చేయొచ్చు. విజయ్, ఏమైంది? హలో, అమ్మమ్మ ఇప్పుడు ఏ హాస్పిటల్లో ఉంది? ముందు ఇమీడియట్ గా స్కానింగ్ చేయించాలి. ఆ స్కానింగ్ రిపోర్ట్ వస్తే గానీ ఈవిడి కండిషన్ ఏంటో తెలియదు. ఓకే డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం. ఇక్కడ రోజీ అనే పేషెంట్. ఒక్క నిమిషం. రోజీ అనే పేరుతో పేషెంట్ ఎవరు లేరు మేడం. అది కాదండి, ఈ హాస్పిటల్లోనే జాయిన్ చేశారని ఇంతకీ ఫోన్ చేశారు. కడుపులో ఏదో రాడ్ గుచ్చుకుందని ఆపరేషన్ చేస్తున్నారు చెప్పి ఫోన్ చేశారు. ఏమోనండి, రోజీ అనే పేరుతో ఇక్కడ ఎవరు లేరు. విజయ్, ఒకసారి అమ్మమ్మ సెల్కి కాల్ చేయి. మేనేజర్ గారు ఉన్నారు కదా, ఆయన అడిగితే ఆయన చెప్తాడు. ఫోన్ కలవట్లేదు. అదేంటి విజయ్, వాళ్ళు చెప్పింది ఈ హాస్పిటలే కదా, లేకపోతే ఇంకేదైనా హాస్పిటల్కి వచ్చామా? లేదు, ఇదే హాస్పిటల్. నువ్వు రా, చెప్తాను. రా. విజయ్, అమ్మమ్మ, 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 అమ్మమ్మ. రోజీ, విజయ్, అమ్మమ్మ, ఆగు రోజీ, కంట్రోల్. ఏమా, మీరు మేడం మనవరాలా? అవునండి. మీరు? నేనే మీకు ఫోన్ చేసింది. మేడం గారు వర్క్ చేస్తున్న కంపెనీకి మేనేజర్ని. సార్, మా అమ్మమ్మకి ఎలా ఉంది? ఏం జరిగింది? డాక్టర్, మా అమ్మమ్మకి ఎలా ఉంది? ఎలా ఉంది డాక్టర్? మీరు ఆమెకేమవుతారు? మనవరాల్ని డాక్టర్. ఆవిడికి రాడ్డు కడుపులో బలంగా గుచ్చుకుంది. స్కానింగ్ చేయించాం. రాడ్డు పెద్ద ప్రేవుకు దగ్గరగా గుచ్చుకోవడం వల్ల రక్తస్రావం అవుతుంది. ఇప్పుడు వెంటనే ఆవిడికి ఆపరేషన్ చేయించాలి, లేదంటే ఆవిడ ప్రాణాలకే ప్రమాదం. డాక్టర్, మా అమ్మమ్మకి ఏమీ కాకూడదు. ప్లీజ్ డాక్టర్, ఆవిడ ఎలాగైనా కాపాడండి. మీరేం కంగారు పడకండి. మీరు కొన్ని పేపర్స్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది. డాక్టర్, కంగారు పడకండి, ఇది ఒక ఫార్మాలిటీ అంతే. ఆవిడకి ఏం కాదు. ఐ నో షీ విల్ బి ఆల్ రైట్. పేపర్స్ పంపిస్తాను, సైన్ చేయండి. విజయ్, నాకేదో భయంగా ఉంది. విజయ్, ఏం కాదు రోజీ, గ్రానీకి ఏం కాదు. కంగారు పడకమ్మా, మేడం గారికి ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, నవ్వుతూ బయటకు వస్తుంది. అవును రోజీ, ధైర్యంగా ఉండు.
డాక్టర్? మా అమ్మమ్మకి ఎలా ఉంది డాక్టర్? ఆవిడికి రాడ్ గుచ్చుకున్నప్పటి నుంచి హాస్పిటల్కి తీసుకొచ్చే లోపు చాలా బ్లడ్ పోయింది. ఇప్పటి వరకు మా బ్లడ్ బ్యాంక్ లో ఉన్న బ్లడ్ ఎక్కించాం. ఇంకొక యూనిట్ అవసరం అవుతుంది. నా బ్లడ్ తీసుకోండి డాక్టర్. నా బ్లడ్ కూడా తీసుకోండి డాక్టర్. నేను కూడా బ్లడ్ ఇస్తాను. సిస్టర్, సార్. వీళ్ళ ముగ్గురు బ్లడ్ గ్రూప్ చెక్ చేసి ఓకే డాక్టర్. ఆవిడ బ్లడ్ గ్రూప్ కి ఎవరిది మ్యాచ్ అవుతుందో వారికి తీసుకోండి. రండి మేడం. ఎలా ఉంది రోజీ? ఆనందంగా ఉంది. నీరసంగా లేదా? అమ్మమ్మ కోసం నా ఒంట్లో రక్తం ఉపయోగపడుతుంటే నీరసం ఎందుకు వస్తుందిరా? ఇంకో యూనిట్ అడిగినా ఇచ్చేస్తాను. నువ్వు ఇచ్చినా వాళ్ళు తీసుకోరులే, ఎందుకంటే ఇవ్వడానికి నువ్వుండవు. అవును, అమ్మమ్మకి ఎలా ఉంది? ఏమో, డాక్టర్ ఇంకా బయటికి రాలేదు. ఏం జరుగుతుందో తెలియదు. బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడానికి వచ్చిన నర్సుని అడిగితే ఆపరేషన్ జరుగుతుందని చెప్పారు. ఏం జరుగుతుంది ఏంటో తెలియట్లేదు. నువ్వు లేవకు, నువ్వు పడుకో, నేను వెళ్ళి చూసొస్తాను. నేను వస్తాను. రా. ఏమైందట మేనేజర్ గారు? ఏమోనండి, ఇంకా ఏం చెప్పలేదు. ఇప్పుడు కూడా నువ్వు నా వాడివి సిద్ధు, నా మొగుడివి. అదెవరు మన మధ్యలో? నేను నీ లవర్ని, నీ భార్యని. నా దృష్టిలో అది ఎక్స్ట్రా క్యారెక్టర్ అంతే.